నిర్మల్ జిల్లాల పులి చర్మం అమ్మిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. చర్మాన్ని ఘట్కేసర్లో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు సిపి మహేష్ భగవత్ దీనిపై మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. When inspector along with SOT team and forest people, they have started the investigation. One by one, they started examining the people who are connected with this offense. And last chivariga 11 accused other than the first 6 offenders, they are now arrested. So total ee case lo 17 mandi 17 people are involved. Dantlo ee 17 lo main naluguru వాళ్ళ పేరు కనక అనిల్ son of మనోహర్, ప్రధాన్ కాస్ ఇస్లాంపూర్ కడమ్ మండల్ నిర్మల్ జిల్లా. కనక శ్రీనివాస్ ఇన్ గోండ్ ఇస్లాంపూర్ విలేజ్ కడమ్ మండల్ నిర్మల్ డిస్ట్రిక్ట్. అడా జ్యోతిరామ్ son of మాణిక్ రావ్ గోండ్ ఇస్లాంపూర్ విలేజ్ కడమ్ మండల్ నిర్మల్ జిల్లా. తర్వాత కనక జగ్గారావు son of బొజ్జు ఇన్ గోండ్ రెసిడెంట్ ఆఫ్ ఇస్లాంపూర్ విలేజ్ కడమ్ మండల్. ఈ నలుగురు వాళ్ళు ఏం చేశారు, గత పోయిన సంవత్సరం మార్చ్ నెలలో అక్కడ బిర్సాయిపేట్, ఉట్నూరు దగ్గర బిర్సాయిపేట్ ఉంది, ఇస్లాంపూర్, గండిగోపాల్పూర్, ఈ అక్కడ ఉన్న ఫేమస్ లొకేషన్. గండిగోపాల్పూర్లో గతంలో ఒక పెద్ద మావోయిస్ట్ ఎన్కౌంటర్ కూడా అయింది. సో ఈ గండిగోపాల్పూర్ దగ్గర ఉన్న ఒక చెరువు జైతూర్ కుంట అని ఆ చెరువు పేరు. ఆ జైతూర్ కుంట దగ్గర ఈ స్పెషలీ ఈ మార్చ్ ఏప్రిల్ ఆ నెలలో ఎక్కడ నీళ్లు లేవు, అక్కడ ఆ కుంటలో నీళ్లు ఉంటుంది కాబట్టి వైల్డ్ లైఫ్ యానిమల్ చాలామంది వస్తున్నారు. ఈ నలుగురుకు ముందు నుంచి ఈ వైల్డ్ పందులు కానీ, తర్వాత డియర్స్, అది జింకలు, దాని హంటింగ్కి అలవాటు ఉంది. సో వాళ్ళు స్పెషలీ అక్కడ లైవ్ వైర్ ప్లాంట్ చేశారు. లైవ్ వైర్ హుక్తో ట్యాప్ చేసి అక్కడ పెట్టడం జరిగినాయి. ఆ ట్రాప్లో ఈ మార్చ్ నెల 2016లో వాళ్ళకి ఆ పులి దొరికింది. సో పులి ఆ కరెంట్ వలన చనిపోయింది. చనిపోయిన తర్వాత అక్కడ దగ్గర ఉన్న గుట్టాలో ఆ శవాన్ని తీసుకెళ్ళి వాళ్ళు డీస్కిన్ చేశారు. ఈ డీస్కిన్ చేసిన తర్వాత ఆ స్కిన్ వాళ్ళకు తెలుసున ఒక కనక జైతు అనే వ్యక్తి, ఆయన కూడా సేమ్ విలేజ్. ఈ జైతుకి ఫస్ట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగినాయి. ఈ జైతు ఆయనకు తెలిసిన మారప్ప మాణిక్ రావు, ఆసేపల్లి విలేజ్, జైనూర్ మండల్, కొమరంభీం డిస్టిక్. తర్వాత మేస్రామ్ లింబారావు, ఆయన కూడా ఆసేపల్లి విలేజ్, జైనూర్ మండల్, కొమరంభీం డిస్టిక్. వాళ్ళ ఇద్దరిని పిలిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళ దగ్గర కొన్ని రోజు ఈ స్కీన్ ఉంది. తర్వాత అక్కడి నుంచి అత్రామ్ సుదర్శన్, తర్వాత సయ్యద్ జైనుద్దీన్, సిడామ్ బాడు, తర్వాత ఇత్యాల రవి, ఈ నలుగురు దే హ్యావ్ క్యారీడ్ దిస్ స్కిన్. అండ్ ఫైనలీ దిస్ స్కిన్ వాజ్ given to this gang of 6 person: Rajanarsu, Mohammad Mujahid, Banot Rajsekhar, Mohammad Khaja Pasha, Mohammad Jakir and Nelli Raju, who got arrested on 6th. And this 11 person, we have arrested them yesterday at Islampur village of Kadam Mandal of Nirmal district. So total 17 people are arrested in this case. We are going to have the police custody of Kanaka Anil, Kanaka Srinivas, Ada Jyotiram, Kanaka Jaggarao and Kanaka Jaitu to reconstruct the scene where they have killed this tiger by putting the live wire and where they have done the de-skinning. ఈ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ పులి చర్మాలు, ఈ టైగర్ స్కిన్ కాస్ట్ ఈజ్ అరౌండ్ 25 lakhs rupees. So basically for the monetary gain only they have killed this tiger అని అది పక్క. ఈ మొత్తం ఆపరేషన్లో
మన పోలీస్ టీంతో పాటు మన ఫారెస్ట్ టీం కూడా వాళ్ళ సహకార్యం కూడా చాలా ఇంపార్టెంట్. సిసిఎఫ్ చంద్రశేఖర్ రెడ్డి గారు ముందుగా నేను పిసిసిఎఫ్ సార్తో మాట్లాడితే ఇమీడియట్ సిసిఎఫ్ చంద్రశేఖర్ రెడ్డి గారు he started supervising this case from forest side, then DFO Venkateshwarlu, then Shankarani section officer Shankar, tarvata Mazaruddin Kheramiri FRO, so and Anil ani mana forest bit officer. So the forest officer and our police officer together, they have worked on arrest of the remaining 11 people. Because of that only we could reach to the source where this tiger was physically killed, and we have established now the entire chain, how this from where this skin got originated and how this skin come to Hyderabad. This racket is now total racket from source to destination has been busted now. For this good work, I am going to reward our special operation team and their team members also. And my appreciation goes to the forest staff, then our Ghatkesar police, ACP Malkajgiri and our DCP of Malkajgiri for their assistance, for their supervision. And our request to people, if they come across any such gangs, any such people who are indulging into trafficking of this wildlife animals product like skin, nails or any other thing, immediately they should inform to the wildlife crime bureau or the forest department or the police department. We will timely